దేవుని స్థానాన్ని దేవునికి కాకుండా మనుష్యులకు, మనుష్యుల చేత కల్పించబడినటువంటి వనరులకు, అంటే డబ్బు కావచ్చు, కులం కావచ్చు, మతం కావచ్చు, మనిషే స్వయంగా కావచ్చు, జంతువులు కావచ్చు, చెట్లు కావచ్చు, ఇలా సృష్టిలో ఉన్న అనేకమైన వాటికి అవి మనకు చేసే మేలును బట్టి వాటికి దేవతా స్వరూపాన్ని ఆపాదించి మనము కూడా మనుష్యత్వాన్ని కోల్పోయే విధంగా దేవుని నుంచి దూరమయ్యాం అన్న విషయాన్ని చూశాం. దేవుని నుంచి దూరమైన కారణం చేత, దేవునితో సంబంధం కోల్పోయిన కారణం చేత మనం బ్రతికి ఉన్నాం అనుకుంటున్నాం, కానీ జీవోత్సవాలుగా అంటే మరణపు గతిని సంతరించుకున్నాం అని చూశాం. అంటే ఒకానొక రోజు తప్పకుండా చనిపోయేటటువంటి శరీరాల్లో మనం రోజు రోజుకు చనిపోతూ వస్తున్నాం. ఒకరోజు సంపూర్ణంగా చనిపోతాం. దీనినే బైబిల్ ఏమని చెప్తుంది అంటే, మనం చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా వచ్చింది మరణం. మనం చేసిన పాపానికి ప్రతిగా మనకి ఇవ్వబడిన జీతం మరణం అన్న విషయాన్ని బైబిల్ చెప్తారు. అలాగే ఈరోజు ఉదయం నేను ఇంకొక విషయాన్ని మీకు బైబిల్లో నుంచి ప్రస్తావించాను. ఈ మరణము నుంచి మనల్ని జయించటానికి ఎవరున్నారు? నువ్వు రాకపోతే మా గతి ఏమవుతుంది అని ప్రజలు నువ్వు గగనాన్ని చీల్చుకొని రావాలి అని చేసిన ఆర్తనాదాలు చదివి వినిపించారు యెషయా గ్రంథం నుంచి. అయితే ఒక్క మనిషి సంపూర్ణ విధేయత చూపించి మరణాన్ని సైతం జయించే విధంగా ఆ మనిషి రావటం కోసం వేచి చూస్తున్నటువంటి మానవ సమాజానికి దేవుడే స్వయంగా మానవ రూపాన్ని దాల్చి మనుజావతారిగా అమ్మ గర్భంలో నుంచి మన దగ్గరికి వచ్చాడు. నువ్వు నేను ఏ విధంగా 100% మనుష్యులమయ్యే అవకాశం మళ్ళీ ఉందో, ఎన్నటికీ చనిపోనటువంటి నిత్య జీవం పొందే అవకాశం మళ్ళీ మనకు రావాలి అంటే ఇదొక్కటే మార్గం. ఆ మార్గం యేసుక్రీస్తు అనే మార్గం అని నేను మీకు ఉదయం బైబిల్ గ్రంథంలో నుంచి చదివి చూపించాను. ఆ యేసుక్రీస్తు అనే రాజును మీకు పరిచయం చేశాను. ఆ రాజును పరిచయం చేసుకున్నటువంటి మీరు ఒకవేళ ఈరోజు ఉదయం మాట్లాడినప్పుడు వినని వారు ఇప్పుడు వింటూ ఉంటే, మీ చెవులకు ఈ మైకుల ద్వారా ఈ సందేశం వస్తూ ఉంటే, దాని వివరణ కొంచెం అవసరం కాబట్టి కొద్దిగా ఆ విషయం గురించి కూడా ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. ఈలోగా ఉదయం విన్నటువంటి వారు మళ్ళీ వాటిని నెమరు వేసుకునే ప్రయత్నం చేయండి. ఈ రాజు గొప్ప రాజు. ఈ రాజు దిగి రావాలి అని ఆలోచించుకునేటటువంటి మనుషులు దిగి రాక మునిపే, వారు ఆలోచించక మునిపే ఆయన మనుష్యులతో ఒక ప్రతిజ్ఞ చేశాడు, ఒక నిబంధనను చేశాడు. ఆ నిబంధనకు ఆయన కట్టుబడి ఉండే దేవుడు. తను ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండే దేవుడు. ఒకసారి మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. బెత్లెహేము, ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండే వస్తాడు. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతూ వస్తున్నాడు. ఈ రాజు కేవలము 2000 సంవత్సరాల క్రితం మరియ గర్భాన పుట్టినవాడు మాత్రమే కాదు. ఈ రాజు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూనే వస్తున్నాడు అని బైబిల్ గ్రంథం చెప్తారు. ఈ రాజు పురాతన కాలం మొదలుకొని ప్రత్యక్షతను చూపిస్తూ ఉంటే ఎవరెవరికి కనిపించాడు? ఎక్కడ కనిపించాడు? ఏ విధంగా తన ప్రత్యక్షతను చూపించాడు? అలా చూపించడం వల్ల నాకు ఒరిగేదేమిటి అన్న ప్రశ్న వస్తుంది. మానవులను తిరిగి ఆయన సమాజముగా, మానవులను తిరిగి ఆయన కుటుంబముగా, మానవుల మధ్యలో తిరిగి ఆయన వచ్చి నివాసము చేసే విధంగా ఉదయం మనం చూసినట్లు ఆయన తలరాయి లేకపోతే ఆయన మూలరాయి మీ మధ్య ఆప్యాయతలను పెంచుతూ, మీ మధ్య ప్రేమను పెంచుతూ, మీ మధ్య ఒకరి పట్ల ఒకరికి ఉండాల్సిన అనురాగాన్ని పెంచుతూ, కుటుంబాలలో ఉన్నటువంటి అనురాగాన్ని పెంచుతూ, ప్రభుత్వాలకు ఉండాల్సినటువంటి బాధ్యతను పెంచుతూ, తన భుజముల మీద రాజ్యభారం మోసుకుని వచ్చినటువంటి ఈ రాజు
కేవలం 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద నడిచాడు అని అనుకుంటే అది పొరపాటే. అది మానవుడిగా పుట్టినటువంటి సమయం. కానీ ఆయన మరియ గర్భాన పుట్టక మునుపు నుంచి కూడా, అనగా మానవ మనుగడ మొదలైనప్పటి నుంచి కూడా ఆయన నడుస్తూ వస్తున్నాడు. ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నాడు అన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. అయితే ఆయన ప్రత్యక్షతలను గురించినటువంటి అంశంలోనికి వెళ్ళటానికి ముందుగా మీకు ఒక మాట తెలియజేయాలనుకుంటున్నాను. ఆయన ప్రత్యక్షత ఈ రోజుకు కూడా తాజాగా నీ జీవితంలో అందుబాటులో ఉంది. నువ్వు కావాలి అని అనుకుంటే ఈ రోజు, ఇప్పుడు, ఈ రాత్రి నిద్రపోవటానికి ముందు ఆయన ప్రత్యక్షతను చూడాలి అని నువ్వు అనుకుంటే, ఆయనతో మాట్లాడాలి అని నువ్వు అనుకుంటే, ఆయనతో పరిచయం పెట్టుకోవాలి అని నీకు అనిపిస్తే, నీ మనసులో ఒక్క మాట చెప్పు చూడు. నువ్వేంటో పురాతన కాలము నుంచి శాశ్వత కాలము నీ ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నావంట, మరి నాకు చూపించవా అని అడిగి చూడు. నీకు కనిపిస్తున్న మతం వేరు. ఆయన వ్యక్తిగతంగా ఒక రాజు, ఆయన రాజ్యం వేరు. నీ మతం నీ జీవితంలో నీకున్న ప్రశ్నలకు, నీకున్న ఒంటరితనానికి, నీకున్న బాధకు, నీకున్న కలిమికి, నీకున్న లేమికి, నీకున్న సంబంధంలో ఉన్న ఇబ్బందికి సమాధానం ఇవ్వలేదేమో. కానీ ఈ రాజు, ఆయన ప్రత్యక్షత ఈ రోజు అందుబాటులో ఉంది. ఆ అందుబాటులో ఉన్న ప్రత్యక్షతను కనుక నువ్వు తీసుకుంటే, నీకున్న ప్రతి సమస్యకు, నీకున్న ప్రతి ఇబ్బందికి, నీకున్న ప్రతి అనుమానానికి, నీకున్న ప్రతి అసూయకు, నీకున్న ప్రతి సంబంధంలో ఉన్న ఇబ్బందులకు ఈరోజు సమాధానం దొరుకుతుంది. నేను ఆ సమాధానం చెప్పలేకపోవచ్చు, కానీ ఆ రాజు నిన్ను ఎరిగినవాడు. 10,000 మందిలో నిన్ను చూసి నువ్వు పేరు పెట్టి పిలవగలవాడు. ఆ రాజు ఈరోజు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము తను చూపిస్తున్నటువంటి ప్రత్యక్షతల గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో రాబోయే ప్రత్యక్షత మీకేనేమి అన్న విషయాన్ని కూడా ముందే చెప్పి నేను మొదలు పెడుతున్నాను. ఆ రాజు పురాతన కాలము నుంచి శాశ్వత కాలము రాజ్యభారముతో నిండినటువంటి భుజములతో ఏలటానికి, ప్రపంచాన్ని ఏలటానికి రాబోతున్నాడు అని చెప్పినటువంటి ఆ రాజు ఎప్పుడొచ్చాడు, ఎవరికి వచ్చాడు అని ఆలోచిస్తే ఒక్కసారి మోషేని అడిగి చూడాలి. మోషే అనేటటువంటి ప్రవక్త ఇశ్రాయేలీయులు, అనగా ప్రపంచంలోనికి ఈ మానవుడు, ఈ దివ్య మానవుడు, ఈ ప్రపంచ మానవుడు, ఈ విశ్వమానవ సమాజాన్ని నిర్మించడానికి రానయున్న మానవుడు వస్తాడు, నేను మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పటానికి ముందుగా ఆ మానవుడు మాట్లాడినటువంటి ఒకానొక ప్రవక్త ఈ మోషే. ఈ మానవుడు ఈ ప్రపంచంలోనికి మనిషిగా పుట్టక మునుపు దాదాపు 1400-1500 సంవత్సరాల క్రితం ఐగుప్తు అనే దేశంలో బానిసత్వంలో ఉన్నాడు. బానిసత్వంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఆయనను చంపాలి అని రాజు ఆలోచిస్తే తన తల్లి ఆయనను దూరంగా పంపిస్తూ, ఆమె ఆయనకు దాయి అయి పెంచినటువంటి ఒక దాసుడి అయినప్పటికీ రాజవంశంలో పెరిగిన వ్యక్తి. ఆ రాజవంశంలో పెరిగినటువంటి వ్యక్తి అన్యాయం తన కళ్ళ ఎదుట జరుగుతూ ఉండగా అన్యాయాన్ని జయించటం కోసం అన్యాయం అనే దారినే వెతికినటువంటి వ్యక్తి. అన్యాయాన్ని జయించటానికి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్న ఆలోచనతో, వైలెన్స్ తోనే నేను చంపుతాను అన్న ఆలోచనతో ఇశ్రాయేలీయులకు, లేకపోతే దాసులకు ఏదో సహాయం చేస్తున్నాను అనుకుని తానే ఒక క్రిమినల్ గా, తానే ఒక చట్టరీత్యా నేరం చేసిన వాడిగా నిలిచిపోయిన వ్యక్తి. కానీ ఆ వ్యక్తి 40 సంవత్సరాలు గొర్రెలు మేపుకున్న తరువాత, ఆయన నేర్చుకున్న విద్యాభ్యాసం అంతా 40 సంవత్సరాలు అన్లర్న్డ్, మరిచిపోయేట్లుగా దేవుడు గొర్రెలు మేపించిన తరువాత ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షతను గురించి ఒకసారి నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. నిర్గమాకాండం 3వ అధ్యాయం. ఒకసారి మోషే తన గొర్రెలను తీసుకుని అక్కడ ఉన్నటువంటి పర్వతం దగ్గరికి వెళ్ళాడు. పర్వతం మీదకి ఎక్కాడు. పర్వతం మీద, లేకపోతే చిన్న కొండ, ఆ కొండ మీద గొర్రెలను లేకపోతే మేకలను మేపుతూ ఉండగా అక్కడ ఒక పొద కనిపించింది. ఆ పొద అగ్ని జ్వాలల మధ్య ఉన్నట్లుగా కనిపించింది. ఆ పొద మండుతోంది, కానీ కాలిపోవటం లేదు. ఏంటి ఈ వింత అని ఆలోచించాడు. ఆ వింతను చూడాలి అని ఆశపడ్డాడు.
ఆ వింత చూడాలని దగ్గరికి వెళుతూ ఉండగా ఆ పొద నడిమి నుండి ఎవరో మాట్లాడారు. పొద నడిమి నుండి మాట్లాడిన వ్యక్తి అంటున్నాడు, నువ్వు నిలబడినటువంటి స్థలము పరిశుద్ధమైనటువంటి స్థలం అని చెబుతూ ఆయన మాట్లాడుతున్నాడు. ఈయన అడిగాడు, ఇంతకు నువ్వెవరు అని అడిగాడు. అని అడిగితే ఆయనకు ఆ ప్రత్యక్షత, పొదలో నుంచి మాట్లాడుతున్నటువంటి దూత ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, దూత అని రాయబడి ఉంది అక్కడ. ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, ఉన్నవాడను అని చెప్పుకుని నేను యెహోవాను అని చెప్పాడు. ఈ ప్రత్యక్షత, అయ్యో మోషే నీకు ఈ ప్రత్యక్షత వచ్చిందా అని అడిగితే, అవునండి వచ్చింది అని చెప్తాడు. ఈ మోషే ఇంకెవరో కాదు, బైబిల్లో ఉన్నటువంటి మొదటి 5 పుస్తకాలు రాసినటువంటి ప్రవక్త, రచయిత, ఆర్కిటెక్ట్, ఫిలాసఫర్, పొలిటీషియన్, రాజ్య నిర్మాణకుడు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మాటలు ఆయన గురించి చెప్పచ్చు. ఆయనకు కలిగిన ప్రత్యక్షతను గురించి మాట్లాడినప్పుడు కేవలం నాకే కాదు, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి నేను రాస్తున్నటువంటి ఈ మొదటి 5 పుస్తకాలలో, బైబిల్లో ఉన్న 5 పుస్తకాలలో ఇంకా అనేకులకు ఆయన ప్రత్యక్షత కనిపించింది మీకు తెలుసా అని మనకు చెప్తాడు. ఎప్పుడు ఎవరికి కనిపించింది? మీకా గ్రంథం 5:2లో ఏమనుంది? పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఈ మనిషి, ఈ వ్యక్తి, ఈ రాజు, ఈ ఏలేవాడు, ఈ ఏలిక తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నాడు అంటే మనం మోషేని అడిగాం. మోషే చెప్తున్నాడు, అవును నాకు కనిపించాడు. నేను గొర్రెలు మేపుతూ ఉంటే పొద కాలుతోంది, పొద మండుతోంది, కానీ భస్మం అవటం లేదు. అలాంటి అగ్నిజ్వాలల నడుమ తనను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి యెహోవా నాకు కనిపించాడు అని చెప్తాడు. ఆ తరువాత మరి ఆయన రాసిన పుస్తకాలలో ఇంకెవరికైనా కనిపించాడా అని ఆలోచిస్తే, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో ముందే చెప్పాను. ఈ రోజు, ఈ రాత్రి ఈ రాజుతో పరిచయం, ఈ రాజు ప్రత్యక్షత నీకు అందుబాటులో ఉంది అని చెప్పడం కోసం ఈ మాట. మానవ మనుగడ మొదలైన తరువాత మానవుడు భయంకరమైనటువంటి పాపంలో పడిపోయారు. 5వ అధ్యాయం ఆదికాండములో మానవుని ఆలోచనలోని ఊహ అంతా కూడా కేవలము చెడ్డది అని చెప్పే స్థితిలోనికి మానవులు వెళ్ళిపోయారు. మానవుల యొక్క ఆలోచన ఎంత దిగజారిపోయింది అనంటే జంతు సంభోగులుగా అయిపోయారు. స్త్రీ పురుషులు మానేసి పురుష సంయోగం, స్త్రీ సంయోగం అనేది జరగటం మొదలుపెట్టింది. మానవుల యొక్క పరిస్థితి ఎంత దిగజారిపోయింది అనంటే వావి వరుసలు మరిచిపోయారు. మానవుల యొక్క జీవన విధానం ఎలా అయిపోయింది అనంటే ఒక తల్లి తన కుమారుని కోసుకొని తినేంత భయంకరమైనటువంటి స్థితిగతుల్లోనికి దిగజారిపోయిన సమయంలో దేవుడు వారిని చూసి ఆయన అన్నాడు, అయ్యో నేను ఈ మానవ సమాజాన్ని నిర్మించి తప్పేమైనా చేశానా అన్నట్టుగా ఆయన రిగ్రెట్ అయ్యాడు. ఆయన అలసిపోయాడు, ఆయన విసిగిపోయాడు. ఆయనకు తెలుసు మనల్ని ఈ పాప కూపములో నుండి, ఈ దిగజారుడు వ్యవస్థలో నుండి మనల్ని మనం బయటికి తీసుకొచ్చుకోలేం అని. అలా బయటకు తీసుకొచ్చుకోలేం అని తెలిసినటువంటి దేవుడు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తానే ప్రత్యక్షతలు ఇవ్వటం మొదలుపెట్టాడు. తానే ప్రజలతో మాట్లాడటం మొదలుపెట్టాడు. అయితే దీనికి ఒక ఉద్దేశ్యం ఉంది సుమా, మతం కట్టడం కోసం కాదు. దీని వెనుకున్నటువంటి ఉద్దేశం మానవ నిర్మాణం. మళ్ళీ మానవులను కట్టాలి, మళ్ళీ మానవులను నా కుటుంబంలో చేర్చుకోవాలి, మళ్ళీ మానవులను నేను మొదట చేసినట్లుగా నా స్వరూపము, నా పోలిక చొప్పున నన్ను పోలి నడుచుకునే, నా గుణలక్షణములను ప్రతిబింబించే విధంగా మానవులను మళ్ళీ కట్టాలి అన్నటువంటి సంకల్పం. ఈ సంకల్పం మళ్ళీ భూమ్యాకాశములను కలిపే సంకల్పం. ఈ సంకల్పం మళ్ళీ ప్రపంచాన్ని తండ్రితో అనగా సృష్టికర్త అయినటువంటి దేవునితో సంధి చేసే సంకల్పం. ఆ సంకల్పం 2000 సంవత్సరాల క్రితం, మనం త్వరలోనే క్రిస్మస్ చేసుకుంటాం కదా, 2000 సంవత్సరాల క్రితం మరియ గర్భాన పుట్టిన కారణంగా జరిగింది అని అనుకుండేది. నో, పురాతన కాలం నుండి శాశ్వత కాలం ఈ ప్రత్యక్షత జరుగుతూనే వస్తుంది. అలా మానవులు గతించిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఆ మానవులను తిరిగి నిర్మించటం కోసం, ఆ మానవుల మధ్య మళ్ళీ ప్రేమ నెలకొల్పటం కోసం, ఆ మానవుల మధ్య మళ్ళీ సత్సంబంధాలు తీసుకుని రావటం కోసం, ఆ మానవుల మధ్య మళ్ళీ గౌరవప్రదమైనటువంటి ఒకరి పట్ల ఒకరికి చిన్న చూపు లేని సమాజాన్ని నిర్మించటం కోసం, కుల నిర్బంధాలు లేని సమాజాన్ని నిర్మించటం కోసం, మత ప్రాతిపదికన ప్రజలను చంపుకునే ఈ వ్యవస్థ నుంచి విడిపించటం కోసం ఆయన నూతన సృష్టి కార్యాన్ని మొదలుపెట్టాడు. న్యూ క్రియేషన్.
నూతన సృష్టి కాదు. ఆయన చేసిన సృష్టిలో నుండి ఈ సృష్టి యావత్తును మానవుడు దేవుణ్ణి తిరస్కరించటం కారణం చేత మానవుడు తీసుకుని వెళ్ళి తన అధికారాన్ని ఈ లోక సంబంధమైనటువంటి మర్యాదకు లేకపోతే అంధకార సంబంధమైన దురాత్మ సమూహములకు ఇస్తే దాని కారణంగా మరణాన్ని మనం సంతరించుకుంటే ఈయన పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నటువంటి ఈయన ఈ అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల చేతిలో నుండి విడిపించడం కోసం నూతన సృష్టి పునరుత్థానము చెందినటువంటి సృష్టి కార్యాన్ని మొదలుపెట్టారు. ఆ కార్యం కోసం మొట్టమొదటిగా నోహు అనే వ్యక్తిని ఎన్నుకున్నారు. నోహు అనే వ్యక్తిని ఎన్నుకొని ఆయన కుటుంబం ద్వారా నూతన సృష్టిని మొదలుపెట్టాడు. నూతన మానవ వ్యవస్థను మొదలుపెట్టాడు. నూతన మానవ సంబంధాలకు ఆయన తెరలేపాడు. నూతన మానవ సంబంధాలకు తెరలేపినటువంటి ఆ నోహుకు ఆయన వాక్ ప్రత్యక్షతనిచ్చాడు. ఆయన డైరెక్ట్ గా కనిపించలేదు, వాక్తో మాట్లాడు. వాక్ ప్రత్యక్షతలో నోహు అని అన్నాడు. చిత్తం ప్రభా చెప్తాం అన్నాడు. నేను నీకు చెప్తున్నాను ఈ పని చెయ్యి అని ఒక టాస్క్ ఇచ్చాడు, ఒక పనినిచ్చాడు. ప్రపంచమంతా కూడా ఏ సమాజం అయితే ఇప్పుడు నాకు దూరమై మరణాన్ని సంతరించుకుంటోందో ఆ సమాజంలో నుండి నీ కుటుంబం ద్వారా నేను ఒక నూతన సమాజాన్ని నిర్మిస్తాను. దానికోసం నువ్వు ఒక ఓడను కట్టు అని అన్నాడు. నోహుతో చేసిన మొట్టమొదటి నిబంధన, దేవుడు చేసిన నిబంధన, నేను హతమార్చే దేవుణ్ణి కాదు సుమా. అనేక మతాలు చెప్పినట్లుగా క్రైస్తవ మతంలోనూ కొంతమంది మాట్లాడుతున్నట్లుగా ఆయన చంపే దేవుడు కాదు సుమా. ఆయన ఈ ప్రపంచాన్ని ఈ సృష్టిని దహించి ఎక్కడికో తీసుకెళ్లిపోవటం కోసం కాదు సుమా. ఆయన చేసిన సృష్టిని బాగుంది అన్న దేవుడు, చాలా బాగుంది అన్న మనుషులను మళ్ళీ నిర్మించడం కోసం ఆయన నోహుని ఎన్నుకున్నాడు. నోహు ద్వారా ఆయన ఒక నిబంధన చేశాడు. నేను సంహరించడం కోసం కాదు, పునర్నిర్మాణం కోసం ఈ పని చేస్తున్నాను. ఆ కుటుంబములో నుంచి అనేక కుటుంబాలు వచ్చాయి. అనేక కుటుంబాలు ప్రపంచాన్ని అంతా కూడా విస్తరించిపోయాయి. ఆ రోజుల్లో ప్రపంచంలో ఒక గొప్ప చరిత్రలో మీరు వెనక్కి కనుక వెళ్ళి పుస్తకాలను తిరిగేస్తే ఒక గొప్ప రాజ్యం వచ్చింది, ఒక గొప్ప నాగరికత వచ్చింది. ఆ నాగరికత పేరు మెసొపొటేమియా నాగరికత. ఆ మెసొపొటేమియా నాగరికతలో ఊరు అనేటటువంటి ఒక ఊరు, తెలుగు ఊరు కాదు, వేరే కల్దీయుల భాషలో ఊరు అనేటటువంటి ఊరు. ఆ ఊళ్ళో ఒక వ్యక్తి తన ఇంటిల్లాదులందరూ కలిసి కూడా వనరులకు, మనము సృష్టించుకున్నటువంటి వనరులకు, అవే మనల్ని పాలిస్తున్న రాజులు, దేవుళ్ళు, కాపరులు అని అనుకున్న రోజుల్లో వాక్ప్రత్యక్షతనిచ్చి పట్టుకున్నటువంటి దేవుడు నోవహును ఏ విధంగా అయితే పట్టుకున్నాడో అలాగే ఇంకొక వ్యక్తిని పట్టుకున్నాడు. తన సృష్టి నూతన సృష్టిగా మారటానికి మనుష్యులను ప్రతిబింబముగా ఎన్నుకునే దేవుడు. మనుష్యులను సంహరించటం కోసం కాదు, మనుష్యులను ఉద్ధరించటం కోసం వచ్చేటటువంటి పురాతన కాలము నుండి శాశ్వత కాలము కలుగుతున్నటువంటి ప్రత్యక్షత. ఆయన ఇంకెవరో కాదు, అబ్రహాము అనే వ్యక్తి. మెసొపొటేమియా అనే ఈ ప్రాంతంలో, మెసొపొటేమియా అనే ఈ నాగరికత ఉన్నటువంటి రోజుల్లో నోవహు తరువాత అబ్రహాము అనే వ్యక్తిని పట్టుకున్నాడు. అబ్రహాము అనే వ్యక్తిని పట్టుకున్నటువంటి దేవుడు ఆయనకు కూడా మొదట వాక్ ప్రత్యక్షతనిచ్చాడు. 12వ అధ్యాయం ఆదికాండము 12వ అధ్యాయం మొదటి నుంచి ఎవరైనా చదవాలి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల వద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను గొప్ప జనముగా చేసి జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశాలు నీ ద్వారా నీ యందు ఆశీర్వదింపబడునని. ఈ విషయంలోనికి వెళ్ళటానికి ముందు ఆ ప్రత్యక్షతను గురించి ఒక మాట చెప్తాను. మీలో మీ కొరకు ఆశీర్వాదకరంగా ఉండే మీ స్థానిక పరిచారకుడు, మీ స్థానిక సేవకుడు ఆయన్ని గుర్తు చేసుకోండి. దేవుడు సేవకులను ఈ విధంగా పిలుస్తాడు. నీ ద్వారా అనేకులకు ఆశీర్వాదం అని పిలుస్తాడు. నీ ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను అని పిలుస్తాడు.
నీ ద్వారా ఈ కృష్ణపట్నాన్ని ఆశీర్వదిస్తాను అని పిలుస్తాడు. దేవుని పిలుపు ఇతరులను బాధ పెట్టేది కాదు. దేవుని పిలుపు ఇతరుల నాశనం కోరుకునేది కాదు. దేవుని పిలుపు ఇతరుల కంటే నేను హెచ్చుగా ఉండాలి అని కోరుకునేది కాదు. దేవుని పిలుపు, మీ సేవకుని యొక్క పిలుపు ఈ కృష్ణపట్నాన్ని ఆశీర్వదించేది. ఆయన ద్వారా ప్రతి వంశము, ఇక్కడున్న ప్రతి వంశము ఆశీర్వదింపబడాలి అని ప్రార్థనలు చేసే పిలుపు మీకోసం. మీరు పుట్టినప్పుడు ప్రతి బర్త్డేలకు, మీ ఇంట్లో ఫంక్షన్స్, ఎవరైనా అకాలంగా మరణం చెందితే ప్రతి సమయంలో మీకు అంటి పెట్టుకుని ఉండి మీకు ఆశీర్వాదకరంగా ఉండేటటువంటి మీ కాపరి, అది దేవుని పిలుపు. అన్ని విడిచిపెట్టుకొని మీకోసం నిలబడే పిలుపు. ఇది దేవుని ప్రత్యక్షత యొక్క పర్యవసానం. దేవుని ప్రత్యక్షత కలిగితే నీవు కూర్చున్న నువ్వు ఈ కృష్ణపట్నానికి, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు, ప్రతి వంశానికి ఆశీర్వాదం అవుతావు. నీ నోట పలికే ప్రతి మాట ఆశీర్వాదముగా ఉంటుంది. మైకుల్లో నుంచి వింటున్న వారికి కూడా ఈ మాట చెప్తున్నాను. ఈ రాజును తెలుసుకోండి. మీరు కాలు పెట్టిన చోటు ఆశీర్వాదకరంగా మారుతుంది. మీరు పలికే ప్రతి పలుకు ఆశీర్వాదకరంగా మారుతుంది. మీరు ముట్టిన ప్రతి వ్యక్తి ఆశీర్వాదకరంగా ఉంటాడు. మీ ఆర్థిక, మీ సామాజిక, మీ దినచర్యలో ప్రతి క్షణం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇది దేవుని పిలుపు, దేవుని ప్రత్యక్షతకు వచ్చేటటువంటి పర్యవసానం. అబ్రహాము జీవితంలో నూతన సృష్టి కార్యానికి సంబంధించిన రెండవ ఒడంబడిక, రెండవ నిబంధన ఆయన చేశాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఈ భూమి మొత్తాన్ని ఆశీర్వదిస్తాను, నీ ద్వారా ప్రతి వంశాన్ని ఆశీర్వదిస్తాను, ప్రతి కులాన్ని ఆశీర్వదిస్తాను, ప్రతి మతాన్ని ఆశీర్వదిస్తాను, ప్రతి రంగాన్ని ఆశీర్వదిస్తాను. నువ్వు ఎక్కడెక్కడ నీ పిల్లలు వెళితే అక్కడక్కడ ఆశీర్వాదాన్ని తీసుకుని మరి వెళతారు అంటూ చెప్పుకొచ్చాడు. ఆ రెండవ నిబంధన యొక్క కొనసాగింపు అబ్రహాము జీవితంలో, తన భార్య జీవితంలో మనం చూస్తాం. అబ్రహాము భార్య హాగరు అనే వ్యక్తి, ఆ హాగర్ అనే వ్యక్తి గర్భవతి అయి ఉండగా తన సవతి, లేకపోతే తనకంటే ముందు అబ్రహాము ఎవరినైతే పెళ్లి చేసుకున్నాడో ఆవిడతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు షూరు మార్గమునకు వెళ్ళేటటువంటి నీటి బుగ్గ దగ్గర ఆమె ఆకలితో, దాహంతో అలమటిస్తూ ఒక చోట అలా సొమ్మసిల్లిపోయే క్షణాల్లో ఆ బుగ్గ దగ్గర, ఆ నీటి బుగ్గ దగ్గర ఆయన మళ్ళీ దర్శనమిచ్చాడు. యెహోవా దూతగా ఆయన దర్శనమిచ్చాడు. యెహోవా దూతగా దర్శనమిచ్చినటువంటి పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తున్నటువంటి వ్యక్తి హృదయాన్ని నేను మీకు ఈరోజు పరిచయం చేస్తున్నాను. ఆయన హృదయం ఏమిటి అని అంటే, నువ్వు ఒంటరిగా ఉన్నావా? నువ్వు నీ వాళ్లకు దూరంగా పారిపోవాలి అన్న ఆలోచనలో ఉన్నావా? నీకు ఊపిరాడట్లేదా ఇంట్లో? నీకున్న సంబంధంలో ఇప్పుడు నీ మనస్సు బాగా కచ్చగా ఉందా? 16వ అధ్యాయంలో ఈ విషయాన్ని చూస్తారు మీరు. ఆదికాండం 16వ అధ్యాయంలో సమయం ఉన్నప్పుడు చూడండి. 7వ వచనంలో ఆ నీటి బుగ్గ దగ్గర ఆయన యెహోవా దూత కనిపించినట్టుగా మనకు కనిపిస్తుంది. తర్వాత చదవాల్సిన అవసరం సమయం లేదు కాబట్టి ఆయన హృదయం, ఈ రాజు హృదయం ఏంటి అని అంటే, పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నటువంటి ఈ రాజు హృదయం ఏమిటి అని అంటే, నీవు తాను ఆశీర్వదించినటువంటి వ్యక్తి యొక్క కుటుంబములో ఉన్నా, తను ఆశీర్వదించినటువంటి వ్యక్తికి దూరం అవుతూ ఉన్నా, తను ఆశీర్వదించే వ్యక్తిని, ఆ వ్యక్తి నుంచి దూరం పారిపోవాలి అని అనుకుంటూ ఉన్నా, పోతే పోనీలే అని అనుకునే రాజు కాదు. ఈ రాజు నీ ఒంటరితనంలో, నీ అక్కరలో, నీ అనారోగ్యంలో, నీ ఆర్థిక లేమిలో నేను అలా వదిలివేసేవాడు కాదు. ఆయనకేం పని లేక ఆ రోజు హాగరును పలకరించాడు ప్రణాళిక. ఈ రాజుకు స్త్రీల పట్ల ఉన్న ప్రత్యేకమైన ప్రణాళిక, ఈ రాజుకు బలహీనుల పట్ల ఉన్న ప్రత్యేకమైన ప్రణాళిక, ఈ రాజుకు ఒంటరి అయిపోయిన ప్రతి మనిషి పట్ల ఉన్న ప్రత్యేకమైన ప్రణాళిక. ఈరోజు కూర్చున్న మీలో కానీ, వింటున్న వారిలో కానీ, ఒకవేళ నేను ఒంటరిని అయిపోయాను, నా బంధుమిత్రులు నన్ను వదిలేశారు, నా ఆకలిలో, నాకున్న రోగంలో, నాకున్న ఆర్థిక ఇబ్బందుల్లో ఒక్కరు కూడా చేయిపట్టరే అని ఆలోచిస్తూ ఉంటే ఈ రాజు ప్రత్యక్షత మీకు సిద్ధంగా ఉంది. ఆనాడు తూరు మార్గము గుండా వెళ్ళే ఆ బుగ్గ దగ్గర, నీటి బుగ్గ దగ్గర హాగరును కనుక్కున్నటువంటి ఈ రాజు, ఈ యెహోవా దేవుడు మీ జీవితంలో ప్రత్యక్షత ఇవ్వడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు.
మీరు చేయాల్సిందల్లా ఏమిటి అని అంటే, మీ హృదయాన్ని విప్పి ఆయన నాకు ప్రత్యక్షతనిస్తావా అని అడిగితే సార్, హీఈస్ అవైలబుల్ రైట్ హియర్ రైట్ నౌ టుడే. ఇది మూడవ ప్రత్యక్షత. రెండవ, ఆయన చేసిన నిబంధనలోనే ఉన్నటువంటి ఇంకొక. అలాగే అబ్రహాము ఒక రోజు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో ఆ చెట్టు కింద జల్దరు అనుకుంటారు, మస్తక విష్ణువు, దాని కింద కూర్చుని ఉన్నాడు. అలా కూర్చుని ఉన్నప్పుడు ముగ్గురు వ్యక్తులు ఆయన దగ్గరికి వచ్చారు. ఆ ముగ్గురు వ్యక్తులు రావడం చూసి ఈయన సాష్టాంగపడి, మీరు వెళ్ళటానికి వీల్లేదు, భోంచేసి వెళ్ళండి అని అన్నాడు. భోంచేసి వెళ్ళండి అని అంటే ఆ ముగ్గురు ఆగిపోతే వెళ్లి తన భార్యతో భోజనం వండించుకుని తీసుకుని వచ్చి వీళ్లను తన ఇంటికి తీసుకుని వెళ్ళి గుడారములోనికి భోజనం పెట్టాడు. భోజనం పెడితే ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు దేవదూతలుగా వాళ్ళు పరిచయం చేసుకున్నారు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒక వ్యక్తి, ఆయన ఇంకెవరో కాదు, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమవుతూ వస్తున్నటువంటి ఈ రాజే అని తను తాను ఆయన బయలుపరుచుకుని తన భార్య అయినటువంటి అప్పటికే వృద్ధురాలైపోయినటువంటి సారను ఆశీర్వదిస్తూ అంటాడు, 1 సంవత్సరం తిరగక ముందే నేను మళ్ళీ వస్తాను, నువ్వు పండంటి బిడ్డను అంటావు అని చెప్పాడు. ఆశీర్వాదం. నేను గొడ్రాలునైపోయాను అని అనుకుంటున్నావా? ఆయన ప్రత్యక్షత ఇప్పుడు ఇక్కడ ఈ రోజు రెడీగా ఉంది. ఇంట్లో పోరు భరించలేకపోతున్నాను అని అనుకుంటున్నావా? అందరూ అనే మాటలు వినలేక నేను అసలు ఏం చేయాలో అర్థం కాలేదు అని అనుకుంటున్నావా? ఆయన ఇప్పుడు ఇక్కడ ఈ రోజు నీ జీవితంలో కార్యం చేయడానికి సిద్ధం. ఇప్పుడు ఇక్కడ ఈ రోజు ఆయన రాజ్య ఫలములను నీకు పంచడానికి ఆయన సిద్ధం. ఆయన ప్రత్యక్షత నీకు సిద్ధంగా ఈ రోజు ఇప్పుడు నీకు అందుబాటులో ఉంది. సారా జీవితంలో ఆయన అంటాడు, నేను మళ్ళీ 1 సంవత్సరం తర్వాత వస్తాను, నువ్వు వృద్ధురాలి అయిపోయావు కరెక్టే, కానీ నీ గర్భాన్ని నేను తెరుస్తాను, నీ ద్వారా నేను ఒక కుమారుణ్ణి నీకు ఇస్తాను. అబ్రహాముకు ఇంకొక కుమారుడు పుడతాడు, ఆయన పేరు ఇస్సాకు అని చెప్పాడు. ఆ ఇస్సాకు పుట్టి పెరిగి పెద్దవాడైన తర్వాత ఇస్సాకును తీసుకుని అబ్రహాం బయలుదేరాడు. ఇంకొక ప్రత్యక్షత చెప్పినాడు. అబ్రహాము బయలుదేరి ఆ కొండ మీదకి వెళ్ళి కొండ మీద ఇస్సాకును నాకు బలి ఇవ్వు అని చెప్పినట్లుగా విన్నటువంటి అబ్రహాము, దేవుడు నన్ను నా కుమారుణ్ణే బలివ్వమంటున్నాడు అని చెప్పి తీసుకుని వెళ్ళి. కానీ బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, మన దేవుడు లేకపోతే ఈ దేవుడు, ఈ రాజు యొక్క హృదయం బలులు అడిగే హృదయం కాదు సుమా, మనుషులను చంపమని అడిగే హృదయం కాదు సుమా, నా కోసం రక్తాన్ని చిందించు అని చెప్పే హృదయం కాదు సుమా. అది అర్థం చేసుకున్నటువంటి, నీ ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను అని చెప్పినటువంటి నిబంధనను గుర్తుపెట్టుకున్నటువంటి ఈ అబ్రహాము పిల్లవాడిని తీసుకుని వెళ్ళి బలి సైతం ఇవ్వడానికి విధేయత చూపిస్తాడు. ఆ సమయంలో మళ్ళీ పైనుంచి ఒక స్వరం, మళ్ళీ ఆయన మాట్లాడటం మొదలు పెడతాడు. ఈసారి కూడా మళ్ళీ వాక్ ప్రత్యక్షతే. వాక్ ప్రత్యక్షతలో అబ్రహాముతో మాట్లాడుతూ అంటాడు, ఆ పిల్లవాడి మీద చేతులు చేయి వేయద్దు అని అంటాడు. నువ్వు నీ మనసులో ఎప్పుడైతే నాకు నీ పిల్లవాడిని సైతం ఒక్కగానొక్కడైన నీ కుమారుని సైతం ఇవ్వటానికి నువ్వు ఎప్పుడు వెనకాడలేదో, ఆ క్షణమే నువ్వు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అని ఎవరు చెప్తున్నారు? 22వ అధ్యాయంలో మీరు చూస్తారు. ఎవరు చెప్తున్నారు? యెహోవా దూతగా, దేవుడే యెహోవా దూతగా బయలుపడుతూ ఉన్నటువంటి పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నటువంటి వ్యక్తి మాట్లాడుతూ నాకు తెలిసింది, నీ ద్వారా నేను ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను అనుకున్నాను కదా, నువ్వేమో నీ పిల్లవాడిని ఇవ్వటానికి సైతం నువ్వు సిద్ధపడుతున్నావు కదా, నా హృదయం అలాంటిది. నీకోసం, మానవ సమాజాన్ని తిరిగి నిర్మించటం కోసం, మానవ సమాజాన్ని తిరిగి పునరుత్థానములోనికి తీసుకుని వెళ్ళటం కోసం, ఇంకెప్పుడూ మరణించినటువంటి నిత్య జీవములో మిమ్మల్ని నిలబెట్టడం కోసం నా కుమారుణ్ణి సైతం నేను ఇచ్చేటటువంటి ప్రత్యక్షతను నీకు ఇస్తున్నాను అని చెప్పాను. ఆ రాజు గొప్పతనం మీకు ఈరోజు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను. 2వ నిబంధన, ప్రపంచాన్ని నేను తిరిగి నిర్మిస్తాను. ఇలా ప్రత్యక్షమైన దేవుడు, ఇలా ప్రత్యక్షమైన యెహోవా దూత ఇంకెవరో కాదు, ఆ దేవుడు ఇదే అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. 400 పైచిలుకు సంవత్సరాలు మీ పిల్లలు వేరే దేశంలో బానిసలుగా ఉంటారు,
బానిసలుగా ఉన్న నీ పిల్లలను మళ్ళీ నేను తీసుకుని వస్తాను. ఈ కనాను ప్రాంతంలో ఉన్న ప్రజలకు 400 పైచిలుకు సంవత్సరాలు వారి పాపముల నుండి వాళ్ళు మారు మనస్సు పొందటానికి సమయం ఇస్తున్నాను. కానీ వాళ్ళ మనసులు మారకపోతే, కానీ వాళ్ళు నా వైపుకు తిరగకపోతే, కానీ వాళ్ళు న్యాయమును జరిగించకపోతే, కానీ వారు కనికరమును ప్రేమించకపోతే, ఇంకా వారు వారి పిల్లలను మొలకకు అర్పిస్తే, బలులుగా అర్పిస్తే, పిల్లలను చంపుకుంటే, అగ్నిగుండం గుండా నడిపిస్తే, స్త్రీలను మాకంటే తక్కువ వారు అన్న చిన్న చూపు చూస్తే, ఇలా భయంకరమైన అన్యాయము సమాజంలో విస్తరిస్తే, వారి మధ్యలో మిమ్మల్ని తీసుకొచ్చి ఒక రాజ్యంగా మిమ్మల్ని నిలబెడతాను అని చెప్పి పంపించాడు. ఆ అబ్రహాము కుమారుడు ఇస్సాకు తర్వాత పుట్టినవాడే యాకోబు. యాకోబు వృద్ధుడైపోయాడు, ఇక చనిపోయే స్థితిలో ఉన్నాడు. చనిపోయే స్థితిలో ఉన్న యాకోబు ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు తన పిల్లలని పిలుస్తున్నాడు. అప్పటికే బానిసత్వంలోనికి, లేకపోతే అప్పటికే ఐగుప్తులోనికి వారు వెళ్ళిపోయారు. ఐగుప్తులోనికి వెళ్ళిపోయినటువంటి ఆ పిల్లల మధ్య యాకోబు వృద్ధుడై యోసేపును పిలిచి ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఆదికాండం 48వ అధ్యాయం 15-16 వచనాలు. ఆ దూత ఎవరో ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంతట యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరు ఆనాడు హాగరుతో మాట్లాడిన దూత, ఆనాడు ఆకాశమందుండే అబ్రహామును తన కుమారుడైన ఇస్సాకును చంపకుండా ఆపిన దూత, ఆనాడు అగ్ని పొదలో నుండి మాట్లాడినటువంటి దూత ఎవరితో? మోషేతో. ఇంకెవరో కాదు, స్వయంగా దేవుడు, స్వయంగా యెహోవాగా పరిచయం చేసుకునేటటువంటి దేవుడు. ఆ దేవుడు నన్ను నా కాపరి అని చెప్తున్నాడు. ఆ దేవుడు సమస్తమైన కీడుల నుంచి నన్ను విడిపించేవాడు అని చెప్తున్నాడు. ఆ దేవుడు నాకు అన్నం పెట్టి పోషించిన వాడు అని చెప్తున్నాడు. ఆ దేవునితో ఉన్న దగ్గరి సంబంధాన్ని యాకోబుతో ఎలా ఉందో ఒకసారి చూడండి. అయితే మైకుల ద్వారా వింటున్న, ప్రాంగణంలో ఉన్న మీకు నేను చెప్పే ఒక ప్రధానమైన అంశం, ఈ రాజు, ఈ దేవుడు, ఈ దూతగా, యెహోవా దూతగా మీ ముందు ప్రత్యక్షమవుతాను. పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షత అందుబాటులో ఉంది అని చెప్పాను కదా. ఈ రోజు నీ ప్రయాణంలో, ఈ రోజు నీ ఆకలిలో, ఈ రోజు నీ సమస్తమైన కీడులలో, ఈ రోజు నీ పోషణ కోసం ఆయన యాకోబుకు ఎలా అందుబాటులో ఉన్నాడో అలా నీకు కూడా అందుబాటులో ఉన్నాడు. ఆ యాకోబు పిల్లలైనటువంటి ఇశ్రాయేలును ఒక రాజ్యముగా నిర్మించి ఇశ్రాయేలుకు ఒక నిబంధన చేశాడు. ఇశ్రాయేలుకు చేసిన నిబంధనను ఈ రోజు మధ్యాహ్నం మనం చదివాం. 33వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రాజుగా గల నీ భాగ్యం ఎంత గొప్పది. అన్యజనులు నీ ఎదుట ఏం చేస్తారు? వేషములు వేస్తారు. కానీ నువ్వేం చేస్తావు? వారి ఎత్తైన స్థలములను తొక్కుతావు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్యాయం, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కనికర లేమిని, ఈ ప్రపంచంలో తమను తాము హెచ్చించుకునే మానవత్వం నుండి ఈ ప్రపంచానికి వెలుగుగా, ఈ ప్రపంచానికి ఒక దీపస్తంభముగా, ఈ ప్రపంచానికి కనికరాన్ని పంపించేటటువంటి ఒక సమాజముగా, మానవ సమాజముగా మిమ్మల్ని నిర్మిస్తాను అని 3వ నిబంధన ఇశ్రాయేలుతో చేశాడు. ఒకే నిబంధనే, ఆ నిబంధన యొక్క కొనసాగింపే. మొదట నోవహుతో, రెండవది అబ్రహాముతో, మూడవది అబ్రహాము పిల్లలైనటువంటి ఇశ్రాయేలుతో, నాలుగవది ఆ ఇశ్రాయేలు యొక్క, లేకపోతే ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి నిబంధన మోషే ద్వారా వచ్చింది. అది నేను ఆల్రెడీ మనం పొదలో మండుతున్నటువంటి యెహోవా దూతను గురించి మనం మాట్లాడాం. నాలుగవది దేవుడు చేసినటువంటి రాజుగా నేను వస్తాను, రాజుగా నేను ఏలతాను అని దావీదుతో చేసిన నిబంధన. దావీదు ఈ ఇశ్రాయేలు నుంచి వచ్చినటువంటి ఒక రాజు. ఆ రాజు దేవుడిని ఒక రోజు అడిగాడు, అయ్యా మరి నాకేమో ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాను, నీకేమో ఇల్లు లేదు కదా, నువ్వేమో ఇంకా గుడారాల్లో ఉంటావేమిటి, నేను నీకోసం ఒక మందిరం కట్టాలనుకుంటున్నాను అని అంటే
దావీదుతో చేసిన నిబంధన. నువ్వు కడతావు, నువ్వు కాదు, నీ కుమారుడు కడతాడు. నీ కుమారుడు అనంటే సొలొమోను అని ఈయన అనుకున్నాడు. కానీ విశ్వమానవులను నిర్మించటానికి మీరే తన ఇల్లుగా, మీరే తన మందిరముగా, మీ మధ్య నివాసము చేయటానికి, మనం ఉదయం చూసినట్లుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, మీ మధ్య ఆయన మూలరాయై మిమ్మును నిర్మించటానికి ఒక మందిర నిర్మాణం చేయటం కోసం, ఆయన గృహ నిర్మాణం చేయటం కోసం మీరే తన ఇల్లుగా ఏర్పరచుకున్నటువంటి ఆ మందిరము అనే నిబంధన, నా గృహము అనే నిబంధన ఆయన దావీదు ద్వారా చేశాడు. ఆ 4వ నిబంధన తరువాత దావీదు యెష్షయికి వేరు మరియు చిగురు. దావీదు తండ్రి అయినటువంటి యెష్షయికి వేరు అనగా మూలం, చిగురు అనగా ఆయన నుంచి వచ్చే రాజు. ఆ రాజు గురించే మీరు ఇంతవరకు యూదా గ్రంథం 5:2లో చదివారు. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి వంశములలో నీవు స్వల్ప గ్రామం అనుకుంటున్నావేమో, కానీ నా కోసం ఇశ్రాయేలును ఏలబోవాడు. ఇశ్రాయేలును ఎందుకు ఏలాలి? ప్రపంచానికి వెలుగుగా, దీపస్తంభముగా నిలబెట్టి ప్రపంచం యావత్తును ఆశీర్వదించడం కోసం ఇశ్రాయేలు తండ్రి అయినటువంటి అబ్రహాముకు చేసినటువంటి ప్రతి ప్రతిజ్ఞను నెరవేర్చడానికి ఒక్క రాజు రావాలి. మనుషులను మళ్ళీ మనుషత్వం వైపుకు నడిపించటానికి ఒక్క రాజు రావాలి. మనుషులలో ప్రేమ నింపటానికి ఒక్క రాజు రావాలి, మనిషి రావాలి. ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షత చూపిస్తూ ఉంటే ఎన్నేళ్ల మనిషి అయి ఉంటాడు ఈయన? ఎంత వృద్ధుడై ఉంటాడు ఈయన? ఆయన ఇంకెవరో కాదు, సర్వలోకములను పరిపాలించే, సకల భూమ్యాకాశములను నిర్మించినటువంటి, ఆయన లేకుండా ఇంకేది కలుగలేదు అని చెప్పినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ రాత్రి తన ప్రత్యక్షతను నీకు చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రత్యక్షతలో ఒక్కసారి గనక నీ మనసులోనికి ఆయనను ఆహ్వానిస్తే, నీ జీవితంలోనికి ఆయనను ఆహ్వానిస్తే, నీ కుటుంబంలోనికి ఆయనను ఆహ్వానిస్తే, నీ ఇంటిలోనికి ఆయనను ఆహ్వానిస్తే, నేను ఇంతవరకు చెప్పిన ప్రతిజ్ఞ విశ్వమానవ నిర్మాణంలో ఆయన నీతో కలిసి నీకు పోషకుడుగా, నీకు మార్గదర్శిగా, నీ సంబంధములను సరిచేసేవాడుగా, నీ ఆర్థిక ఇబ్బందుల్లో, నీ ఒంటరితనంలో హాగరుతో నిలబడినట్లుగా నీతో నిలబడతాడు. యాకోబును పోషించిన విధంగా నిన్ను పోషిస్తాడు. తన తల్లిదండ్రులను, తన ఇంటిని, తన దేశాన్ని విడిచి ఒక రాజ్యం కడతాను నువ్వు రా అని పిలిస్తే అబ్రహాము ఏ విధంగా అయితే విధేయత చూపించాడో అలా నువ్వు విధేయత కనుక ఈ రోజు రాత్రి చూపిస్తే నీ ద్వారా ఈ కృష్ణపట్నాన్ని, నీ ద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతాలను, నీ ద్వారా ఈ రాజమండ్రి ప్రాంతాన్ని, నీ ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధం. నీ ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు చేయడానికి ఆయన సిద్ధం. కేవలం నువ్వు ఆశీర్వదించబడటం కోసమే కాదు, నీ ద్వారా ఈ ప్రపంచాన్ని నిర్మిస్తాడు. నీ ద్వారా నీ బంధుమిత్రులను నిర్మిస్తాడు. నువ్వు మాట్లాడిన చోట ఆశీర్వాదం, నువ్వు నడిచిన చోట ఆశీర్వాదం, నువ్వు పలికిన మాట ప్రజల జీవితాన్ని కడుతుంది. నీలో ఉన్న ఈ ఆత్మ దేవుడు చేసే ఈ కార్యానికి, ఆయన పిలుస్తున్నటువంటి ఈ పిలుపుకు ఒకవేళ ఆయన ప్రత్యక్షతను కోరుకుంటే, నీ జీవితంలో ఆ ప్రత్యక్షత కారణం చేత నీకు నీ జీవితానికి కూడా ఆయన వచ్చి నీ జీవితంలో ఆయన పని చేయాలి అని అనుకుంటే ఈరోజు రాత్రి నీకు సమయం. సంఘముగా ఉన్న మనకు ఈరోజు రాత్రి ఆయనను గనక ఆహ్వానిస్తే, ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరంలో భాగమైనప్పటికీ, దేవుని మందిరంలో నీ వస్తూ ఉన్నప్పటికీ ఈ రాజు యొక్క గొప్పతనం మీకు అర్థం కాకపోతే ఒకసారి 48వ అధ్యాయం యెషయా గ్రంథం 12 నుంచి 16 వరకు చదివి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ రాజు పురాతన కాలము నుంచి శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నటువంటి ఈ రాజు ఏమని పలుకుతున్నాడో వినండి. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవి యొక్క వినుము. నేనే ఆయనను, నేను మొదటి వాడిని, కడపటి వాడను. నా హస్తము భూమికి పునాదులు వేసింది. నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపచేసింది. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుస్తాయి. నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను,
నేనే అతని పిలిచాను, నేనే అతన్ని రప్పించాను, అతని మార్గము తేజరిల్లుతుంది. నా యొద్దకు రండి, మాట ఆలకించండి. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడలేదే. ఆది అన్న సమయం పుట్టినది మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడిని. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా? పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తూ ఉన్నటువంటి యెహోవా దూతగా మనకు పరిచయం ఇంతవరకు అయినటువంటి మన ప్రభు అయిన యేసు క్రీస్తుని ఆయన తండ్రియు మరియు ఆత్మయు పంపుతున్నట్లుగా మనకు దేవుని వాక్యం చెబుతారు. ఆది నుండి రహస్యంగా ఆయన మాట్లాడారు. ఆయన ప్రత్యక్షత కనిపిస్తూనే ఉంది. ఆయన ప్రత్యక్షత మనుషులు ఎదుటికి వస్తూనే ఉంది. ఆయనను ఎందరైతే స్వీకరించారు, ఆయనను ఎందరైతే కౌగిలించుకున్నారు, ఎందరైతే కుమారుణ్ణి ముద్దు పెట్టుకున్నారు, వారందరి జీవితాలు మారిపోయాయి. నా జీవితము మారి, నా జీవితము రూపాంతరం చెంది, మీ జీవితం రూపాంతరం చెందుతుంది. సంఘంలో భాగంగా ఉన్నారు, కానీ ఈ రాజుతో పరిచయం లేకపోతే, ఇంకా ఈ రాజుకు సంబంధించినటువంటి గుణలక్షణాలు మీకు అర్థం అవ్వకపోతే, ఈ రోజు నుంచి ఒక కమిట్మెంట్ తీసుకోండి. ఈ రాజును గురించిన క్షుణ్ణమైన అధ్యయనం నేను చేస్తాను. నన్ను ఎలా ఆయన ఈ లోకానికి వెలుగుగా చేస్తాడు, నన్ను ఎలా ఆయన ఈ భూమికి ఉప్పుగా సారమిచ్చేదిగా చేస్తాడు, నేను ఏ విధంగా ఆశీర్వాదంగా మారతాను, నేను ఏ విధంగా సంఘానికి ఆశీర్వాదం అవుతాను, నేను ఏ విధంగా ఈ సమాజానికి ఆశీర్వాదం అవుతాను, నేను ఏ విధంగా ఈ కృష్ణపట్నం గ్రామానికి ఆశీర్వాదం అవుతాను అన్న ప్రశ్నతో ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఆయన ప్రత్యక్షత కలిగిన ఎవరు మతంతో ఆగిపోతారు. ఆయన ప్రత్యక్షత కలిగిన ఎవరు సేవకుల పట్ల, సేవకులు చేసే సేవ పట్ల నిర్లక్ష్య ధోరణి కలిగి ఉండరు. ఆయన ప్రత్యక్షత కలిగిన వారు మానవ సమాజం పట్ల, మనుషుల మధ్య బంధాల కోసం, గ్రామ అభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల బాగు కోసం ఎప్పుడు ఆయన ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ, ఆయన చెప్పిన మాటలను ప్రజలకు చేరవేస్తూ, ఆయన వచ్చి నివాసయోగ్యమైన స్థలముగా మిమ్మల్ని మార్చినప్పుడు అందులో మా మామ ఉండాలి, మా అత్త ఉండాలి, మా బాబాయ్ ఉండాలి, మా గ్రామస్తులందరూ ఉండాలి అన్న కలకంటారు. ఆ దర్శనాన్ని తీసుకునే సంఘం ఈరోజు వార్షికోత్సవం జరుపుకుంటారు. ఆ దర్శనం కలిగి ఉన్నటువంటి వారే సంఘం అవుతారు. ఆ దర్శనం గనక కలిగి లేకపోతే మనం సమాజంలో ఏదో ఒకటి అలా బ్రతికిపోతాం. ఆ ప్రత్యక్షత, ఈ రాజు ప్రత్యక్షత, తండ్రి మరియు ఆయన ఆత్మ పంపినటువంటి రాజు యొక్క ప్రత్యక్షత మీ జీవితంలో కలగాలి అని నేను ఆశపడుతున్నాను. కూర్చున్నవారు, అలాగే మైకుల ద్వారా వింటున్నవారు, ఈ రాజుతో సంబంధం, ఈ రాజుతో పరిచయం ఏర్పరచుకుంటే ఆ రాజు తన నివాసమును విడిచి మన మధ్యకు రావటానికి వస్తాను 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 అని చెప్పాడు. ఉదయం చూసాం కదా, జకరియా గ్రంథం 2వ అధ్యాయంలో తన సింహాసనమును విడిచి మన మధ్యకు వచ్చినట్టుగా మనం చూస్తాం. సువార్తలలో ఆయన పేరు యేసు అని ఎందుకుంటుంది అని అంటే, ఆయన తన ప్రజలను తానే రక్షిస్తాడు, ఆయన తన ప్రజలను తానే విమోచిస్తాడు. ఆయన పేరు ఇమ్మానుయేల్ అని ఉంటుంది. ఎందుకు? దేవుడు మన మధ్య, లేకపోతే మనకు తోడుగా ఉంటాడు. క్రైస్తవం చెప్పే ఏకైక సత్యం, దీన్ని మించిన సత్యం ఇంకొకటి లేదు. ఆయన వచ్చి నీకు తోడుగా ఉండటమే క్రైస్తవం. ఆయన వచ్చి ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ యొక్క వెలుగులో సమాజాలను ఎలా వృద్ధి చేశాడు, సమాజాలను ఎలా కట్టాడు, ప్రేమను ఎలా నింపాడు. ఆయన మరణ పునరుత్థానాల తర్వాత 60 సంవత్సరాలకు ఒక ప్లేగ్ వచ్చింది, కరోనా లాంటిది. వందలకు వందలు గుట్టలు గుట్టలుగా పడి చనిపోతున్నారు. అందరూ వాళ్ళ ఇల్లు విడిచి, రాజులు సైతం కోటలు విడిచి దూరంగా అరణ్యాలకు పారిపోయే సమయంలో క్రైస్తవ సమాజం నిలబడింది. క్రైస్తవ సమాజం అలా రోగంలో ఉన్న వారిని ఇంటికి తీసుకెళ్ళింది, వాళ్ళ కట్లు కట్టింది, వాళ్ళ వాంతులు, వాళ్ళ విరోచనాలు, వాళ్ళ జ్వరం, వాళ్ళ శరీరానికి సేవలు పరిచర్యలు చేసింది. అలా సేవలు పరిచర్యలు చేసినటువంటి సమాజం, దాని కారణంగా కొంతమంది చనిపోయారు కూడా క్రైస్తవంలో ఉన్నారు. కానీ
విడిచిపెట్టలేదు. కారణం ఏమిటి అనంటే 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ సమాజం, బైబిల్ యొక్క ప్రత్యక్షతలో ఈ రాజుతో పరిచయం, ఈ రాజు పరిచయం ఏం చేస్తుంది అనంటే దీనమైన వారికి, అవసరతలో ఉన్నవారికి, అక్కరలో ఉన్నవారికి ప్రాణాలు పోయినా సరే సహాయపడతాం అని నేర్పిస్తుంది. ఇది కృష్ణపట్నానికి అవసరం, మీ ఊరికి అవసరం, మీ ఊరిలో ఉన్న సమాజంలో ఉన్న అనేకులకు మీ సహాయం అవసరం. ఆ తర్వాత 80లో ఇంకొకటి వచ్చింది, ఆ తర్వాత 300లో వచ్చింది. అలా చెప్పుకుంటూ పోతే చాలా సార్లు మన దేశంలో ఇదే రాజమండ్రి ప్రాంతంలో ఒక్కసారి బ్యారేజ్కి ముందున్న సమయంలో వర్షం పడితే, గోదావరి పొంగితే ఇక్కడున్న పల్లెలు గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. అలా నీరంతా వెళ్ళిపోయిన తర్వాత పండటానికి ఏమీ లేక ఆకలి తప్పింది. అటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక బ్రిటిష్ రాజ్యంలో ఒక సామాన్యమైన జనరల్ గా ఉన్న వ్యక్తి గుర్రం వేసుకుని ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ యొక్క వెలుగు, ఈ రాజుతో పరిచయం, నువ్వు ఎలా ఖాళీగా ఉంటావు, ఈ ప్రజల దుఃఖాన్ని చూస్తూ నువ్వు ఎలా ఖాళీగా ఉంటావు అని ఆయన వేసిన ప్రశ్నకు స్పందనగా పైన కలకత్తా మొదలుకొని కింద చెన్నై వరకు ఆయన గుర్రం మీద ప్రయాణం చేస్తాడు. ఇటు కృష్ణ, ఇటు గోదావరి, అటు తుంగభద్ర, అటు కేసీ కెనాల్, వీటన్నిటి యొక్క డిజైన్ చేస్తారు. భారతదేశాన్ని అన్నపూర్ణగా మార్చడానికి ఒక్క వ్యక్తి ఈ రాజును కలిసిన తర్వాత, ఈ రాజుతో పరిచయం ఏర్పడితే, 66 పుస్తకాలున్న బైబిల్ యొక్క ప్రకాశం మీ జీవితంలో పడితే, ఆయన సర్ ఆర్థర్ థామస్ కాటన్ గారు ఒక బ్యారేజీ కట్టాడు. ఇన్నేళ్లగా ఉన్నటువంటి వీరు, ఇన్నేళ్లగా ఉన్నటువంటి మనం చేయలేనిది ఒక్క క్రైస్తవ సమాజం, మనుషులను ప్రేమించే సమాజం, మనుషుల మధ్య మంచి జరగాలి అనే ఆశించే సమాజం. దాని ద్వారా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అతి సారవంతమైన భూముల్లో ఈ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల భూమి సారవంతమైనదిగా మారింది. కారణం ఒక్క మనిషి యొక్క విధేయత. అలా క్రైస్తవ సమాజం, ఈ రాజును ఎరిగినటువంటి క్రైస్తవ సమాజం ఈ రాజు యొక్క రాజ్యాన్ని ఈ దేశంలో విస్తరింపజేస్తూ ఉంది. బానిసత్వ విముక్తి ఈ భారతదేశంలో క్రైస్తవ సమాజం తీసుకొచ్చినటువంటి విప్లవం. అందరికీ చదువు భారతదేశంలో క్రైస్తవ సమాజం తీసుకొచ్చినటువంటి విప్లవం. జోగిని వ్యవస్థను మనం అడ్డుకోవాలి, భారతదేశంలో జరిగినటువంటి క్రైస్తవ సమాజం తీసుకొచ్చినటువంటి విప్లవం. అలాగే అందరికీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మనం తీసుకొచ్చినటువంటి విప్లవం. అందరికీ సమానమైనటువంటి హక్కులు మనం తీసుకొచ్చినటువంటి విప్లవం. అందరికీ సమానమైన న్యాయం, సమన్యాయం క్రైస్తవ సమాజం తీసుకొచ్చినటువంటి విప్లవం. ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశ నిర్మాణాన్ని మళ్ళీ ఆ ప్రత్యక్షత దగ్గరికి వెళ్ళండి. ఒక నూతన సృష్టి కార్యం నేను చేస్తున్నానని చెప్పాడే, ఆ ప్రత్యక్షత దగ్గరికి వెళ్ళండి. నీ ద్వారా, నీ పిల్లల ద్వారా నేను ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను. ఆ ఆశీర్వాదం అక్కడెక్కడో మెసపటోమియాలో ఆగిపోలేదు, మన దేశానికి మీ ఊరికి వచ్చింది. మన చుట్టుపక్కల ప్రాంతాలను సుభిక్షంగా మార్చింది. ఈరోజు రాత్రి మతం అన్నటువంటి ఆలోచనను పక్కన పెట్టి ఎవరో ఒక వ్యక్తిట, ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం తన ప్రత్యక్షతను చూపించాడు. ఆయన రాజట, ఆయన కాపరియట, ఆయన ఒంటరితనంలో తోడుగా ఉంటాడు, ఆయన దరిద్రంలో మనల్ని దరిద్రం నుంచి పైకి లేపుతాడట, ఆయన సుభిక్షతనిస్తాడట, ఆయన సమానత్వం గురించి చెప్తాడట, ఆయనకు స్త్రీలన్నా, బలహీనులన్నా, పిల్లలన్నా చాలా ఇష్టమట. ఆయన మార్గం ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో అని గనుక మీరు నిర్ణయించుకుంటే, మీ ద్వారా, మన ద్వారా ఈ ప్రాంతాన్ని, ఈ దేశాన్ని నిర్మించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ కూర్చున్న మీరు, అలాగే మైకుల ద్వారా వింటున్న వారు, మీకేమైనా ప్రశ్నలు ఉంటే స్థానికంగా ఉన్న సేవకుని అడిగి చూడండి. లేదు, నా అనుమానాలు, నాకున్న అపోహలు, నాకున్న ప్రశ్నలు పక్కన పెట్టి ఈ రాజుతో నాకు పరిచయం కావాలి అని అనుకుంటే మీకెవరూ అక్కర్లేదు. ఒక్కసారి మీ మనసును తెరిచి ఈ రాజును ఆహ్వానించండి. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము నీ ప్రత్యక్షత ఉండదు కదా, మరి ఈరోజు నాకు ఇస్తావా అని అడుగుతుంది. మీ జీవితాన్ని మారుస్తాడు. ఒకే ఒక్క మాట, నీవు ఈ లోకమునకు వెలుగై ఉన్నావు అన్న ఒక్క మాటతో నా జీవితాన్ని మార్చాడు.
ఈ మతమన్నా, ఈ మతం ప్రజలన్నా ఏవగింపుతో బ్రతికే నేను నా జీవితాన్ని మార్చాను, తలక్రిందులు చేశాను. దేశానికి, సమాజానికి ఉపయోగపడకపోయినా కనీసం నా ద్వారా సిగ్గు తెచ్చుకునే సమాజంగా ఉండకుండా నన్ను మార్చాను. నీ జీవితంలో మార్పు సాధ్యం, నీ జీవితంలో అద్భుతం సాధ్యం, నీ జీవితంలో సక్సెస్ సాధ్యం, నీ జీవితంలో దేవునితో మరియు సాటి మనిషితో సంబంధం మళ్ళీ సాధ్యం. కళ్ళు ఉంచుకుంటే ప్రార్థన. నేను చెప్పినట్లుగా నా సమయంలో నేను ముగిస్తున్నాను, కానీ ప్రశ్న అలాగే ఉంది. తలలో ఉంచుకుని ఒక్కసారి కేవలం ఒక్క నిమిషం అడుగుతున్నాను మీ దగ్గర. విన్నటువంటి ఈ 45-50 నిమిషాలు ప్రాంగణంలో ఉన్న మైక్ ద్వారా వింటూ ఉంది. ఈ రాజుతో, ఈ వ్యక్తితో నీకు సంబంధం ఉందా? వ్యక్తిగతమైనటువంటి సంబంధం. ఈ రాజుతో నువ్వెప్పుడైనా మాట్లాడావా? నువ్వెప్పుడైనా చేయగలిగి చూసావా? నువ్వెప్పుడైనా ఆయనతో సంభాషించావా? ఆయన హృదయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశావా? ఆయన నిన్ను విశ్వమానవ విప్లవంలో ఒక భాగంగా చేయాలనుకుంటున్నాడు. మనుష్యులు రూపొందించుకున్నటువంటి కల్పిత కథల నుండి నిన్ను విడిపించి మానవ కళ్యాణం కోసం నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. నీ జీవితం ద్వారా అనేకులను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. దానికి ముందు నువ్వు ఆశీర్వదించాలి. ఆ రాజు ఈరోజు నీ పక్కన నిలబడుకొని వుడ్ యు లైక్ టు ట్రావెల్ విత్ మీ అని అడుగుతున్నాడు. నువ్వు నాతో కలిసి నడుస్తావా అని అడుగుతున్నాడు. నీకు ఇష్టమైతే ఈరోజు ఆ రాజుతో ఒక్క మాట చెప్పు, ఆ దేవునితో ఒక్క మాట చెప్పు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము నీ ప్రత్యక్షత ఉందట. భూమి ఆకాశములకు పునాది నువ్వు వేసావట. నువ్వు పిలిస్తే అన్ని వచ్చి నిలబడేటటువంటి, కలిగి ఉన్నది ఏది నువ్వు లేకుండా కలగలేదు అని చెప్తూ ఉంటే నా పట్ల నీకు అంత ఇంట్రెస్ట్ ఎందుకు? సరే, ఒక్కసారి నేను నీతో నడిచి చూస్తాను. సరే, నువ్వు నా జీవితంలోకి వస్తే నేను ఎలా బ్రతుకుతానో చూస్తాను. ఈ సవాలు గనక నువ్వు స్వీకరిస్తే నీ జీవితం మారబోతుంది. గొప్పగలిగిన తండ్రి, మా మధ్యలో ఉండి మీరు మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క చలనం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్పర్శ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడి మరియు ప్రభా పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు మా హృదయాల్లో నుండి సాతానుడు దొంగిలించగలరు. నేను మీ కొరకు, మీరిచ్చిన పిలుపు కొరకు, మీరు చేస్తున్నటువంటి నూతన సృష్టి కార్యంలో భాగస్థులమయ్యే కొరకు మా జీవితాలను మార్చిన మేము మీకు అంకిత భావంతో బ్రతికే భాగ్యాన్ని దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము.